హలో అందరికీ నేను బుజ్జి వెల్కమ్ బ్యాక్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ యోర్ డైలీ డోస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఫిల్మీరా. నేను పండు, joining Bujji for today's roundup. This podcast is AI generated by Kutta Vibe. కొన్ని చోట్ల things could be slightly off as AI learns and evolves its Telugu. So కొంచెం క్షమించి enjoy the fun. For all the latest reviews, box office updates and news, మీరు kottavibe.comకి వెళ్ళండి. చాలా బావుంది. సో ఇప్పుడు బాక్సాఫీస్ నంబర్స్ చూద్దాంరా. ఈ వీక్లో కొన్ని చిన్న ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. లైక్ ప్రత్యవర్తన్, జెట్లీ, గాయపడ్డ సింహం. అవి చాలా తక్కువ కలెక్ట్ చేశాయి. లైక్ ప్రత్యవర్తన్ జస్ట్ 0.16 క్రోర్ ఇండియాలో, 0.18 క్రోర్ వరల్డ్ వైడ్. అయ్యో, చాలా తక్కువ. అవును బుజ్జి, జెట్లీ కొంచెం బెటర్గా ఉంది. 3.35 క్రోర్ ఇండియా నెట్, 5.17 క్రోర్ వరల్డ్ వైడ్. గెడేలరాజు కాకినాడ తాలూకా అండ్ తిమ్మరాజుపల్లి టీవీ కంప్లీటెడ్ అయ్యాయి. బట్ అవి కూడా చాలా పెద్ద కలెక్షన్స్ ఏం చెయ్యలేదు. 1.76 క్రోర్ అండ్ 1.55 క్రోర్ నెట్ రెస్పెక్టివ్లీ. చాలా తక్కువరా. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. మలయాళం ఫిల్మ్ పేట్రియట్ స్టారింగ్ మోహన్ లాల్ అండ్ మమ్మూటి చాలా డిజాస్టర్ అయ్యింది అని అంటున్నారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, ఓపెనింగ్ కూడా స్ట్రాంగ్గా వచ్చింది. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగోలేదు అని 70.82 క్రోర్ వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసి 100 క్రోర్ మార్క్కి రీచ్ అవ్వడం కష్టమని టాక్. అయ్యో, చాలా బ్యాడ్. యా, అది చాలా డిసప్పాయింటింగ్ న్యూస్ రా. బట్ సుమంత్ ప్రభాసెస్ గోదారి గట్టుపైనకి మేకర్స్ చాలా ఫెయిత్ చూపిస్తున్నారు. మే 8th రిలీజ్కి ముందు పెయిడ్ ప్రీమియర్స్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి. అది మంచి స్ట్రాటజీ హైప్ క్రియేట్ చేయడానికి. త్రిషా గురించి కూడా చాలా టాక్ వస్తోంది. విజయ్తో కనెక్షన్ వల్ల మరియు సోషల్ మీడియాలో ట్రెండ్స్ వల్ల ఆమె పాపులారిటీ చాలా పెరిగింది అని అంటున్నారు. ఇప్పుడామె కమర్షియల్ వాల్యూ చాలా పెరిగింది. అది బావుంది. చిరంజీవి విశ్వంభర గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. హరిగౌరాని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తీసుకుని ఎంఎం కీరవాణిని సాంగ్స్కి మాత్రమే పెట్టడం చాలా రిస్కీ డిసిజన్ అని అంటున్నారు. కీరవాణి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. సో హరిగౌరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ గురించి రూమర్స్ని బ్యాన్ చేశాడ్రా. ఫిల్మ్ పోస్ట్పోన్ అవ్వదు, March 5, 2027 రిలీజ్కి రెడీగా ఉంది అని చెప్పారు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది మంచి న్యూస్. బట్ సల్మాన్ ఖాన్ ఈద్ ప్రాజెక్ట్తో క్లాష్ అవ్వచ్చు అని కొంచెం టెన్షన్ ఉంది. రామ్ చరణ్ పెడ్డీ గురించి కూడా చాలా పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఇది లాస్ట్ 10 yearsలో ఆయన చూసిన మోస్ట్ ఇమోషనల్ స్క్రిప్ట్ అని ప్రేజ్ చేశాడు. June 4th రిలీజ్కి ముందు ప్రమోషన్స్ చాలా ఇంటెన్స్గా జరుగుతున్నాయి. అవును, అవినాష్ కొల్లా పెడ్డీని వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ అని చెప్పాడు. 70s అండ్ 80s విజయనగరం రీజన్ని రీక్రియేట్ చేయడానికి చాలా ఎఫర్ట్ తీసుకున్నారు అని చెప్పాడు. అది చాలా బావుంది విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. యాక్ట్రెస్ ఇంద్రజా గురించి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. బిట్రేయల్ గురించి మాట్లాడుతూ లవ్లో ధోకా చేసేవారు సర్వనాశనమవుతారు అని చెప్పింది. అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. బట్ నిజమేగా. కొంచెం హార్ష్గా ఉంది, బట్ పాయింట్ క్లియర్గా చెప్పింది. థలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా చాలా టాక్. పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిందని, సీఎం అవ్వొచ్చు అని అంటున్నారు. సినిమాలోలాగా పాలిటిక్స్లో కూడా బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అది చాలా ఇంప్రెసివ్గా ఉందిరా. రవిబాబు రేజర్ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చిందని న్యూస్. May 8th రిలీజ్ అవుతుంది. సెన్సర్స్కి వయలెన్స్, బ్లడ్ షెడ్ వల్ల కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాలి అని చెప్పారు. అది చాలా ఇంటెన్స్గా ఉంటుందని అనిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్ట్రెస్ రాశీ సింగ్ గురించి కూడా చాలా డిస్కషన్. ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ చాలా బావుందని, ఆమె స్టైల్ పెరుగుతుందని అంటున్నారు. శశితో డెబ్యూ చేసి ఇప్పుడు సంతన ప్రాప్తిరాస్తులో కూడా యాక్ట్ చేసింది. ఆమె కెరియర్ బావుంది. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్స్ ఉన్నాయి. బట్ ఈ వీక్లో స్పెసిఫిక్గా ఏం లేవురా. మేబీ నెక్స్ట్ వీక్కి కొన్ని బబ్లప్ అవుతాయి. మీరేమైనా చూసారా? నేను కూడా చాలా స్పెసిఫిక్గా ఏం చూడ్లేదు. జస్ట్ జనరల్ డిస్కషన్స్, మీమ్స్ ఇలాగే ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం చేసుకుందాం. అది అవసరమా? ఓకే, చెప్పు. ఈ వీక్లో జరిగిన దాని గురించి ఏమన్నా కామెడీ చేయొచ్చు.
బాక్స్ ఆఫీస్లో చిన్న సినిమాలు చాలా తక్కువ కలెక్ట్ చేస్తున్నాయి కదా, అది చూసి ఒక ప్రొడ్యూసర్ అంట, నా సినిమాకి బడ్జెట్ తక్కువ, కలెక్షన్స్ కూడా తక్కువ, పర్ఫెక్ట్ మ్యాచ్ రా అని హ్యాపీగా ఉన్నాడు. అది బావుంది. మరి ట్రిషా గురించి, విజయ్ గురించి ఏమైనా కామెడీ ఉందా? ఓకే, అది కూడా చెప్తా. త్రిషా పాపులారిటీ పెరిగిందని ఒక ఫ్యాన్ అంట, విజయ్ గారి పొలిటికల్ కెరియర్కి త్రిషా గారు పీఆర్ టీం హెడ్ అయ్యారేమో అని జోక్ చేశాడు. అది చాలా ఫన్నీగా ఉంది. చాలా బావుందిరా జోక్స్. ఓకే, టైమ్ టు ర్యాపప్. మళ్ళీ కలుద్దాం టుమారో ఫ్రెష్ ఎపిసోడ్తో. మీరెంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ద kottavibe.com చాట్బాట్ ఫర్ ఆల్ యోర్ తెలుగు సినిమా క్వెరీస్. అది ఒక లివింగ్ లెజెండ్ లాగా ఉంది, ఏమడిగినా చెప్తుంది. బాయ్ బాయ్.